భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము పావనములకెల్ల పావనమయము అదివో 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 అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 వెంకటాచలమఖిలోనతము అదివో బ్రహ్మాదులకపు రూపము అదే వెంకటాచలమఖిలోనతము అదివో బ్రహ్మాదులకపు రూపము అదివో నిత్య నివాసము. ఒకసారి భగవన్ నామాన్ని చెప్పుకుని ఉండాలి. మళ్ళీ ఇంకొక శరీరం మనం పొందకుండా స్థితి కలిగినటువంటి దేహంలో మనం ఈనాడు ఉన్న ఇతర జంతువులు ఇతర వృక్షాల్లో ఉండేటువంటి జీవుళ్ళు కూడా మనం నిన్న చెప్పుకున్నట్టుగా వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి మంచి మార్గంలో సాగగలిగేటువంటి స్థితి, ధర్మాన్ని ఆచరించగలిగేటువంటి స్థితి, తమ కర్మని తొలగించుకోగలిగేటువంటి స్థితి వాటికి లేదు. కేవలం మనిషికి మాత్రమే తాను ఎట్లా నడవాలో తెలుసుకొని పెద్దలు అందించినటువంటి జ్ఞానం చేత వాళ్ళు చూపించినటువంటి మార్గంలో మనం ముందుకు సాగుతూ మన జీవనాన్ని మంచి కర్మ ప్రపంచంలోకి రావాల్సిన అవసరం ఉండదు. కాదండి మేము ధర్మకార్యాలు చేస్తున్నాం, పుణ్యకార్యాలు చేస్తున్నాం కనుక మాకే ఇబ్బంది ఉండదు కదా, మంచి స్థితినే మేము పొందుతాం కదా, ఉత్తమ లోకాలనే మేము పొందుతాం కదా అని అంటే చనిపోయిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు, పుట్టినవాడు మళ్ళీ మరణించక తప్పదు. ఇది మనకి గీతాచార్యుడైనటువంటి కృష్ణుడు మనకి పరోక్షంగా మనకి అందించినటువంటి మార్గం, మనకి సూచించినటువంటి మార్గం. అదేంటండి పుణ్యకార్యాలు చేయాలంటారు, మరి పుణ్యకార్యాలు చేస్తే ఉత్తమ లోకాలు లభిస్తాయి కదా అంటే నిజమే. కానీ లభించిన ఉత్తమ లోకాలు శాశ్వతాలు కావు, అశాశ్వతాలు. బ్రహ్మగారి దగ్గర నుంచి కూడా ఈనాడు మనకి ప్రపంచంలో మనం చూసే చిన్న చీమ వరకు, ఒక గడ్డిపోచ వరకు బ్రహ్మ స్తంభ పర్యంతం అని అంటారు. అంటే లోకాన్ని సృష్టించేటువంటి బ్రహ్మగారి దగ్గర నుంచి లోకంలో ఆయన చేత సృష్టించబడేటువంటి ఒక చిన్న గడ్డి పరకట వరకు కూడా లోపల జీవుడు ఉంటాడు. ఆ జీవుడు తిరిగి మళ్ళీ జీవనం సాగించడం కోసం, కర్మానుభవం కోసం మళ్ళీ కొత్త దేహాన్ని పొందాల్సిన అవసరం మనకుంటుంది. మనకి పెద్దలు చెబుతూ హనుమంతుడు చిరంజీవి, ఆయన కారణ జన్ముడు, రాబోయే బ్రహ్మగారు ఆయనే నవమ బ్రహ్మ అని అంటుంటారు. అంటే ఆయన రాబోయే బ్రహ్మగారు, భవిష్యత్ బ్రహ్మ అని అన్నామంటే ముందు ఒక బ్రహ్మగారు ఉంటేనే కదా. మళ్ళీ ఆయన ఎక్స్ అయ్యి మళ్ళీ అంటే ఎక్స్ బ్రహ్మగారు అని అంటామంటే పాపం ఆయన పదవిని కోల్పోయినటువంటి బ్రహ్మగారు, భగవంతుల్లో చేరినటువంటి బ్రహ్మగారు, ఇప్పుడున్న బ్రహ్మగారు రేపు ఆయన కాస్త మళ్ళీ ఆయన మంచి మార్గంలో ముందుకు సాగితే ఆ స్థానంలో హనుమంతుడు బ్రహ్మగారు అవుతారు అని మనకి పెద్దలు చెబుతారు.
అంటే ఉన్న బ్రహ్మగారు ఒకనాడు మళ్ళీ ఏదో ఒక కాలంలో ఆయనే తిరిగి తన పదవిని కోల్పోయి ముందుకు సాగాలి. కొత్త వాళ్ళు ఎవరో మళ్ళీ ఆ అధికారంలో భగవంతుడి చేత నియమించబడి లోకాన్నతడిని కూడా మంచి మార్గంలో నడిపించాలి. ఇది అక్కడి వాడికైనా ఇక్కడి వాడికైనా సహజమే. నిన్నటిదాకా మన్మోహన్ సింగ్ గారు ప్రధాన పదవిలో తానుండి పరిపాలన సాగించి ఈనాడు పాపం ప్రతిపక్షంలోనో లేకపోతే ఇంకొక పక్షంలోనో కూర్చోగలిగేటువంటి స్థితి ఏర్పడింది. ఈనాడు మోడీ గారు దాంట్లోకి చేరగలిగారు భగవంతుడి అనుగ్రహం చేత. ఆయన తిరిగి మళ్ళీ మంచి పరిపాలన సాగిస్తే తిరిగి మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు వీళ్ళలాగే ఉంటే మళ్ళీ వాళ్ళు ఏదో ఒక రోజు ఏ ప్రతిపక్షంలోనో ఇంకొక చేతిలోనో కూర్చోవలసి వస్తుంది. ప్రధాన పదవి ఎవరికీ శాశ్వతం కాదు. అట్లాగే లోకంలో మనము పుణ్యకార్యాల చేత పొందేటువంటి ఉత్తమమైనటువంటి లోకాలుగా స్వర్గాది లోకాలుగా చెప్పబడేటువంటి లోకాలు కూడా శాశ్వతాలు కావు. మళ్ళీ ఆ లోకాల నుంచి మళ్ళీ మనకు మిగిలిన కర్మను అనుభవించడం కోసం ఏదో ఒక దేహంలో ఈ ప్రపంచంలో ఈ సంసారంలో మనం రాక తప్పదు. ఇంద్రాది దేవతలు కూడా భగవంతుని పొందాలంటే కర్మ అనుభవించడం కోసం భూలోకం మీద వాళ్ళు మళ్ళీ ఒక దేహాన్ని పొందాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి నేరుగా అక్కడి నుంచి అక్కడికే పరమాత్మను భగవంతుని పొందడానికి అవకాశం లేదు. అందుకే మన భూమిని కర్మభూమి అని అంటారు. అంటే మనం కర్మను అనుభవించడానికి ఆధారభూతమైనటువంటి భూమి కనుక దీనికి కర్మభూమి అని పేరు. అట్లా మళ్ళీ ఈ లోకంలోకి రావడానికి ఏంటి అవసరం అని అంటే, సహజంగానే నేరాలు చేసిన వాళ్ళలో రెండు రకాలు ఉంటారు. ఒకడు ఆకలి చేత, లోకం మీద ఉండేటువంటి ఆక్రోషం చేత తనను తాను తన శరీరాన్ని రక్షించుకోవడం కోసం పిడికెడు అన్నం కోసం ఎదుటపడిన వాడిని సంహరించి వాడిని హత్య చేసి వాడి దగ్గర ఉండేదాన్ని దోచుకొని తానేదో అనుభవించాలని కోరుకొని పాపం పోలీసులకు పట్టుబడి జైలు పాలైన వాళ్ళు కొంతమంది. తమ ఆకలికి మించి తమ ఆశకు మించి లోకంలో ఉండేటువంటి సంపదను కొల్లగొట్టాలి అని రకరకాల అక్రమ మార్గాల్లో ఆర్జన చేసి దాన్ని దాచుకొని లోకానికి నష్టం కలిగించేటువంటి రాజకీయ నాయకులు కూడా నేరస్తులే. అట్లాంటి వాళ్ళలో కొంతమంది 6 నెలలు సంవత్సరాలు కూడా జైల్లో ఉన్న విషయం మనకి తెలుసు. ఇద్దరూ ఒకే జైల్లో ఉంటారు. హత్య చేసి సామాన్యుడైన వాడు పాపం కారాగృహంలో ఎక్కడో ఒక మూల వాడు ఇంత పెడితే తినేట్టుగా, వాడిని కొడితే పడేట్టుగా, తిరిగితే పడేట్టుగా ఉండే ఒక చెరసాల్లో పాపం వాడుంటాడు. వాడు జైల్లోనే ఉన్నాడు, ఆ 4 గోడల మధ్యలోనే ఉంటాడు. మళ్ళీ నరకాది లోకాల్లో తాను ఉంటాడు. పుణ్యం చేసిన జీవి రాజకీయ ఖైదీలాగా ఎక్కడో స్వర్గంలో తాను ఉంటాడు, మంచి అనుభవాన్ని పొందుతూ ఉంటాడు స్వర్గంలో. అయితే ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ కూడా విడుదల, ఆ పుణ్యము పాపము ఖర్చు అయిన తర్వాత మళ్ళీ ఈ లోకంలోకి కర్మను అనుభవించడం కోసం తిరిగి రావలసిన అగత్యం తప్పదు ఎవరికైనా. అందుకే మనకు పెద్దలు చెప్పేటప్పుడు పాపం అనేది ఇనుప సంఖ్యల, పుణ్యం అనేది బంగారు సంఖ్యల. పుణ్యం పాపం ఏదైనా అది సంఖ్యలే. మనకి ఈ సంసారం అనేటువంటి ఈ ప్రపంచంలోకి రావాల్సినటువంటి స్థితి వాటి వల్ల ఏర్పడుతుంది. బంగారు సంఖ్యలు కదా అని వేసుకుని ఎవడైనా మురుస్తాడా? ఇనుప సంఖ్యలైనా బంగారు సంఖ్యలైనా వాడికి అది స్వేచ్ఛను అరికట్టేదిగానే ఉంటుంది. వాడు స్వేచ్ఛగా తన జీవనాన్ని సాగించడానికి అవకాశాన్ని కలిగించదు. పుణ్యపాపాలు అట్లా ఉంటాయ్యా. ఈ రెండు కూడా నశిస్తే తప్ప, పూర్తిగా తొలగితే తప్ప మనకి మళ్ళీ తిరిగి ఈ ప్రపంచంలోకి దుఃఖంలోకి రాకుండా ఉండేటువంటి స్థితి కలుగుతుంది. కేవలం అంతటితో కాదు, ఈ శరీరాన్ని మళ్ళీ ఇంకొక శరీరాన్ని పొందాల్సిన అవసరం లేకుండా జీవుడు ఒక దివ్యమైనటువంటి దేహంతో భగవంతుడు ఉండేటువంటి స్థానానికి చేరుతాడు. అక్కడ ఆయన సేవను చేసుకోగలిగేటువంటి ఒక అదృష్టాన్ని పొందుతాడు, ఒక ఆనందాన్ని పొందుతాడు. ఆనంద స్వరూపుడైనటువంటి భగవంతుని అక్కడ తాను సేవించుకోగలిగేటువంటి స్థితిని పొందుతాడు. మోక్షం అంటే అది. మోక్షం అంటే కేవలం శరీరం నుంచి బయటికి వెళ్ళడం కాదు, విడుదల పొందడం కాదు. ఆ విడుదల పొందినటువంటి జీవుడు మళ్ళీ ప్రపంచంలోకి రావలసిన అవసరం చెబుతుంది. బాగానే ఉందండి, మరి రెండింటిని తొలగించుకోవాలంటే మనం ఏం చెయ్యాలి? కర్మ మానేయమంటే మానేయలేం కదా. అసలు కర్మ అంటే ఏంటి కనుక? కర్మ అనంటే జీవుడు ఒక శరీరంలోకి తాను ప్రవేశించి మాతృగర్భంలోంచి బయటకు వచ్చినది మొదలు
తాను కళ్ళు తెరిచినది మొదలు ఈ శరీరంలోంచి మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు కళ్ళు మూసేంత వరకు కూడా చేసేటువంటి ప్రతి క్రియ కర్మ అని అంటాను. శ్వాస తీసుకోవడం కర్మ, మాట్లాడడం కర్మ, వినడం కర్మ, నడవడం కర్మ, తినడం కర్మ, ఏది చేసినా నిద్రిస్తున్నా అది కర్మే. మరి ఇవన్నీ ఎట్లా మానేయగలుగుతాం కనుక, ఎందుకంటే కర్మ చేతే కదా పుణ్యము పాపం మనకు లభిస్తున్నాయి. మంచి కర్మ చేస్తే పుణ్యం, చెడు కర్మ చేస్తే పాపం అని అంటున్నారు కదా. మరి కర్మ ఏదో ఒక రకంగా తప్పదు కదా శరీరంలో ఉన్నప్పుడు. మరి దీన్ని ఎట్లా మనం మానేయగలుగుతాం, దీన్ని ఎట్లా తొలగించుకోగలుగుతామని అంటే, కర్మను నీ కోసం చేస్తే అది పాపమో పుణ్యమో కలిగిస్తుంది. కర్మను భగవంతుడి కోసం చేస్తే అది కర్మగా కాకుండా భగవంతుడి యొక్క సేవగా అంటే కైంకర్యంగా మారుతుంది. అప్పుడు మీకు దాని ఫలాన్ని అనుభవించాల్సిన అవసరం రాదు. కృష్ణుడు మనకి అర్జునుడికి ఉపదేశం చేస్తూ ఆనంద స్వరూపమైనటువంటి స్థితిని నేను కలిగిస్తాను, నా సంబంధాన్ని నేను కలిగిస్తాను అని గీతాచార్యుడు మనకి లోకానికి తాను ఉపదేశం చేయడం జరిగింది. అంటే సర్వధర్మాల పరిత్యజ్య అని అంటే అన్ని ధర్మాలని వదిలేయాలి అని అంటే అన్ని ప్రవేశించి కర్మ చేయక తప్పదు కనుక కర్మత్యాగం పనికిరాదయ్యా. కర్మ చెయ్యాలి, కానీ ఎట్లా చెయ్యాలి? భగవంతుడి సేవగా చెయ్యాలి. అది ఆయన చెప్పింది. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే మీరు అన్ని మానేయమని కాదు, అన్నీ మానేయడం కాదు అక్కడ అర్థం. అన్నీ తన కోసం చేయగలిగితే మానేకం శరణం వ్రజ, నా కోసం కనుక నువ్వు పని చేయగలిగితే తప్పకుండా నీకు వాటి ఫలాలు నీకు అంటకుండా నేను వాటిని స్వీకరిస్తాను, తద్వారా నీకు మోక్షం కలుగుతుంది అన్నాడు భగవంతుడు. ఎట్లా ఇది సాధ్యమనంటే, ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టినటువంటి యజమాని గారి దగ్గర కొన్ని వేల మంది కార్మికులు పనిచేస్తారు. కార్మికులు జీతం తీసుకుంటారు, వాళ్ళకుండే సమయానికి వాళ్ళు పని చేస్తారు. ఉదయం సుమారు 9:30 గంటల నుంచి సాయంకాలం 4:30-5 గంటల వరకు సుమారు 8 గంటల కాలం వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు చేసే పని వల్ల కలిగే లాభ నష్టాలతో కార్మికులకు సంబంధం లేదు. కానీ వాళ్ళకి ఇవ్వలసినటువంటి జీతభత్యాలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా ఆ ఫ్యాక్టరీ ఓనర్గా వారు ఇవ్వక తప్పదు. నష్టం వచ్చినా లాభం వచ్చినా అది ఆ ఓనర్కు చెందుతుంది, కానీ కార్మికుడికి సంబంధం ఉండదు. వీడు చేసినా చేయకపోయినా ఒకవేళ మంచి ఆయనకు నష్టం అనేది ఎప్పుడు ఉండదు కనుక ఆయన అవాప్త సమస్త కాముడు, ఆయనకి తీరని కోరికలు కనుక ఆయనకి నష్టం కలగనప్పుడు ఆయన ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి కార్మికులుగా ఉంటే మనకి ఎప్పుడు బోనసులు ఇస్తూ ఉంటాడు, మరింత జీతాలను పెంచుతూ ఉంటాడు. మంచి జీవనాన్ని మనకు ఉత్తమమైనటువంటి స్వామి యొక్క సేవను పొందేట్టుగా మోక్షాన్ని ఆయన కలిగిస్తాడు. కాదు మేమే పని చేస్తున్నాం, మా కోసం పని చేస్తున్నాం, పక్కవాడి కోసం పని చేస్తున్నాం, పని వల్ల మేమే ఆ లాభాన్ని పొందుతున్నాం అని అనుకుంటే నష్టాన్ని పొందే స్థితి మనకు లభిస్తుంది. తద్వారా పుణ్యపాపాలు మనకు అంటుకుంటాయి. తద్వారా మనకు కర్మ మరింత మనని బంధిస్తుంది, ఈ లోకంలోనే ఉండేట్టుగా చేస్తుంది. కానీ ఆయుష్ కొంతే ఉంటుంది కనుక ఈ దేహాన్ని పోతే ఇంకొక దేహం, ఇంకో దేహం పోతే ఇంకో దేహం, కొన్ని లక్షల దేహాన్ని మనం పొందాల్సిన అవసరం ఏర్పడుతుంది. 84 లక్షల కోట్ల జీవరాశుల్లో 84 లక్షల కోట్ల దేహాలు ఉంటాయి. వాటికి ఒక్కొక్క దేహానికి ఇంకొక దేహానికి సంబంధం లేదు. ఈనాడు మనం మానవ దేహంలో ఉన్నాం, ఆ పక్కన ఎక్కడో ఒక శునకపు అంటే ఒక కుక్క రూపంలో ఒక జీవుడు ఉంటారు, ఆ పక్కన ఎక్కడో చెట్టు రూపంలో జీవుడు ఉంటాడు, ఆ పక్కన ఎక్కడో ఒక రాయి రూపంలో జీవుడు ఉంటాడు. ఏదో ఒక దేహంలో జీవుడు తన కర్మను అనుభవించక తప్పదు. మరి ఈ దేహాలు లభించకుండా భగవంతుని మనం పొందాలి అని అంటే, పాపపుణ్య రూపమైనటువంటి కర్మను మనం తొలగించుకోవాలి అని అంటే, ఆయన సేవగా మన జీవనాన్ని సాగిస్తే, ఆయన సేవగా మన కర్మను సాగిస్తే ఆ కర్మ కైంకర్యంగా మారుతుంది. కర్మ వల్ల కలిగేటువంటి లాభ పద్మపత్రం ఇవాంభ
అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిలమునులకు అదివో నిత్య నివాసమఖిలమునులకు అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము అదే చూడుడదే మృక్కుడ ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము కైవల్య పరము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీహరివాసము
వరములెల్ల నిచ్చినవాడు కుమ్మరదాసుడైన కురువరచి నంబి ఇమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కొండలంత వరములు గొప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు ఆ కంచిలో నుండ తిరుపతి నంబి మీద గరుణించి తన ఎడకు రప్పించిన వాడు కంచిలో నుండ తిరుపతి నంబి మీద గరుణించి తన ఎడకు రప్పించిన వాడు ఎంచి ఎప్పుడైనా వెంకటేశుడు మనలను ఎంచి ఎప్పుడైనా వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు ఎంచి ఎప్పుడైనా వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కొండలంత వరములు గొప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కొండలంత వరములు గొప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు ఆ
తెలియకూడనిది కాదు అని కాదు, ఎవరికి ఆర్తి కలిగి ఉంటారో, ఎవరు ప్రేమ కలిగి ఉంటారో, ఎవరు దాన్ని పొందాలనేటువంటి త్వర ప్రేమ భక్తి కలిగి ఉంటారో వారికి మాత్రమే అది పొందేస్తుగా దాన్ని ఎవరైతే జాగ్రత్తగా దాన్ని అవసరమైన వారికి అందించే ప్రయత్నం చేస్తారో దానికి రహస్యం అని పేరు. మనకు సహజంగా లోకంలో రహస్యం అంటే చేయకుండా వెంటబడేది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ రహస్యం అని అంటే తెలియవలసిన వాడికి తెలియజెప్పేది, ఎవరికి అవసరమో వాడికి మాత్రమే అందించేది అని మనకి రహస్యాన్ని ప్రజలు అట్లా వివరిస్తారు. అట్లా ఒక 18 రహస్యాల్ని మనకి విజయలోకాచార్య స్వామి వారు మనకి లోకానికి అనుగ్రహించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా తిరుమంత్రార్థము, చర్మశ్లోకార్థము, ద్వయమంత్రార్థము, దానికి ఈ మూడికి కలిపి ముముక్షుపడి అని అర్థం. అంటే మోక్షాన్ని కోరుకునే వాడు ఎవరైతే ఉంటారో వాడికి ఒక మార్గాన్ని తెలియజెప్పేది, ఒక మార్గాన్ని సూచింపజేసేది. దానికి పడి అని అంటే మార్గం తమిళంలో కనుక ముముక్షు అంటే మోక్షాన్ని కోరుకునేవాడు కనుక వాడికి మార్గాన్ని చూపించేది కనుక దీనికి ముముక్షు పడి అని ఈ 3 మంత్రాలతో కూడినటువంటి ఆ రహస్యానికి పేరు. ఏంటా 3 మంత్రాలు అని అంటే సాక్షాత్తు భగవంతుడు నారాయణుడుగా తానే నరుడుగా బదరికాశ్రమంలో తాను అవతరించి ఉన్నాడు. ఈనాటికి ఆయన ఉన్నాడు. కొత్త యుగానికి అంటే యుగానికి ఆరంభంలో ఎప్పుడో భగవంతుడు మనని రక్షించడం కోసం, మనకు ఒక మంచి మార్గాన్ని చూపించడం కోసం ఆయన బదరికా ఆశ్రమంలో ఆయన తపస్సును ప్రారంభించాడు. ఏ మంత్రంతో ఆయన మహానమన్నా అంటే ఆ మంత్రంలో ఉండే ఆ పదం మనల్ని రక్షించట్లేదు. ఆ మంత్రం లోపల ఉండేటువంటి ఆ శ్రీనివాస స్వరూపం ఏదైతే ఉందో తిరుమల శ్రీనివాసుడు ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆయన పేరు పెట్టి పిలిస్తే ఒక చిన్న పేరుతో మనం ఒక వ్యక్తిని పిలుస్తాం రామయ్య అని, ఆయన స్పందిస్తున్నాడు. ఆయన ఏం కావాలి నీకు, నేను ఏం చేయగలుగుతానని మనకు ఆయన సమాధానం చెబుతున్నాడంటే ఆ పదం యొక్క గొప్పతనం కాదు, ఆ పదాన్ని పేరుగా కలిగినటువంటి వ్యక్తి మనం పిలవగానే మన పిలుపు స్పందించి మనకు సహకరించడానికి, మనల్ని రక్షించడానికి సిద్ధపడుతున్నాడు. మన నాన్నగారికి ఒక పేరు ఉంటుంది, మనం ఆయన పేరుతో పిలుస్తాం, ఆయన మనకు స్పందిస్తాడు. అమ్మగారికి ఒక పేరు ఉంటుంది, ఆ పేరుతో పిలిస్తే అమ్మ స్పందిస్తుంది. అట్లాగే పిల్లవాడికి ఒక పేరు ఉంటుంది, తల్లిదండ్రులు పిల్లవాడిని ఆ పేరుతో పిలిస్తే పిల్లవాడు స్పందిస్తాడు. పేరు ఎవరికి చెంది ఉంటుందో ఆ చెందిన వ్యక్తి పిలిచిన వాడికి స్పందించినట్టుగానే ఏ పేరుతో భగవంతుడు పిలువబడతాడో ఆ పేరు మంత్రం అనే పేరు. ఆ మంత్రాన్ని మనం మననం చేస్తే ఆ మననం చేసిన వారిని ఆయన రక్షించడానికి సిద్ధపడతాడు. భగవంతుడు మన పక్కన ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన పేరు మనల్ని రక్షిస్తుంది అని అంటారు. చెప్పారు అండి, పేరు పిలిస్తే రక్షించబడతాడా? అమ్మగారు ఎక్కడో వంటింట్లో మూలకెక్కడో ఉంటే పిల్లవాడు ఆ ఇంటి బయట ఉండి అమ్మాని పిలిస్తే వినపడుతుందా? వినపడి అమ్మగారు ఏమైనా పరిగెత్తుకొస్తారా? రావడానికి అవకాశం లేకపోవచ్చు. కానీ భగవంతుడు అట్లాంటి వాడు కాదు, సర్వ అంతర్యామి కనుక మీరు ఏ ప్రాంతం నుంచి ఏ సమయంలో ఎట్లా ఉన్నా పిలిచినా అట్లా ఆయన పలకడానికి సిద్ధపడతాడు. దీనికి ఉదాహరణ మనకు పెద్దలు కదా అని చెప్తారు. ద్రౌపది పాండవుల చేత ఓడించబడి యూదంలో ఆ కౌరవులతో కూడినటువంటి ఆ యూదంలో పాండవులు వాళ్ళు ఓడిపోయి ద్రౌపదిని కూడా ఓడిపోతే దుర్యోధనుడు ద్రౌపదిని పరాభరించడానికి సభామధ్యంలోకి తీసుకురావాల్సింది అని ఆజ్ఞాపిస్తాడు. వికర్ణుడు అనేవాడు కౌరవుల్లో చిన్నవాడు, వాడు దాన్ని అంగీకరించాడు. ఇది సభా మర్యాద కాదు, ఒక కులస్త్రీని రాజసభలోకి తీసుకురావడం అనేది దాన్ని లోకం అంగీకరించదు కనుక దాన్ని నేను అంగీకరించట్లేదని అంటాడు. కానీ 99 మంది కౌరవులు, వారితో ఉండేటువంటి వారి సామంతులు, వారితో ఉండేటువంటి స్నేహితులు వీళ్ళంతా కూడా దాన్ని అంగీకరించకపోతే పాపం వికర్ణుడు సభ నుంచి వాకౌట్ చేస్తాడు. ఇలాంటి సభలో నేను ఉండలేదని వెళ్ళిపోతాడు. సరే, రాజాజ్ఞను దుర్యోధనుడి ఆజ్ఞను కొని విశ్వాసుడు ద్రౌపదిని తీసుకురావడానికి అంతఃపురానికి వెళ్తాడు. ద్రౌపది ఆ సమయంలో ఏకవస్త్రగా ఉంటుంది. ఏకవస్త్రగా ఉండడం అంటే స్త్రీలు ఏ రోజుల్లో వాళ్ళు గృహాల్లో ఉండకుండా విడిగా ఉండే ప్రయత్నం చేస్తారో, ఋతు సమయంలో వాళ్ళు ఉంటారో ఆ సమయంలో ఏకవస్త్ర ధారణ చేస్తారు అని మనకి శాస్త్రం చెబుతుంది. ద్రౌపది ఆ స్థితిలో ఉన్నప్పుడు అంటే తాను
తాను గృహంలో సహజంగానే సామాన్యంగా తిరగడానికి అవకాశం లేని ఋతు సమయంలో ఉన్నప్పుడు విశ్వాసాలు వెళతాడు ద్రౌపదిని రాజ్యసభకు తీసుకురావడానికి. ద్రౌపది అడుగుతుంది, పాండవులు వాళ్ళు ముందు ఓడిపోయి నన్ను ఓడిపోయారా లేదా నన్ను ముందు ఓడిపోయి వాళ్ళు ఓడిపోయారా అంటే ఈ సమాధానం తెలుసుకుని రమ్మంటుంది. ఎందుకంటే ఓడిపోయిన పాండవులకు తిరస్త్రీని ద్రౌపది దూరంలో పందెంగా పెట్టే అధికారం లేదు. ముందుగానే ద్రౌపది పందెంలో పెట్టి ఎవరైనా ద్రౌపది పాండవుల చేత పందెంలో పెట్టడానికి అవకాశం లేని స్థితి అన్నప్పటికీ మూర్ఖులు కనుక ఎవరు ఉండాలి కనుక విశ్వాసాలు అంగీకరించేది లేదు. రమ్మని రాష్ట్రం పోతాడు సభ మధ్యకి. సభ కౌరవ సభ ఒక గొప్ప సభ. అటు పాండవులు, ఇటు భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, ధృతరాష్ట్రుడు ఇలాంటి మహామహులంతా ఉండేటువంటి ఆ సభలోకి ఒక పురస్త్రీని బలవంతమైనటువంటి వ్యక్తిని రక్షించమని వేడుకుంటుంది. గోవిందా నన్ను రక్షించమని అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు ఆ సమయంలో పక్కనే లేదు. ఆయన కూడా ద్వారకలో తనతో కూడినటువంటి రుక్మిణీ సత్యభామలతో తాను వివరించే సమయంలో ద్రౌపది తనకున్నటువంటి స్థితిని రక్షించబడడం కోసం కృష్ణుడిని రక్షించమని గోవిందాన్ని మనసారా పిలిస్తే అక్కడి నుంచి తాను రక్షిస్తాడు. తానేమి కౌరవ సభలోకి ప్రత్యక్షం కాదు, కానీ ఆ నామం దానిని రక్షించింది అని మనకు పెద్దలు వివరిస్తారు. దీని కృష్ణుడు తర్వాత కాలంలో తను నిర్యాణం చెందేటప్పుడు ఈ లోకంలోంచి తాను మళ్ళీ ఆ పరమపదానికి చేరేటప్పుడు యుగ ధర్మాన్ని అనుసరించి తన అవతారాన్ని సమాప్తి చేసుకునే సమయంలో ఒక మాట చెప్పుగా అర్జునుడు అడుగుతాడు, ఎందుకైనా నువ్వు ఇంకా చింత కలిగి ఉన్నావు, దుఃఖంతో ఉన్నావు, ఇంత గొప్ప కార్యాన్ని నెరవేర్చావు కదా, దుఃఖ సంహారాన్ని చేశావు, పరిత్రాణాన్ని సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని యుగే అని చెప్పినట్టుగా నువ్వు ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం కౌరవ సైన్యాన్ని అందరినీ కూడా సంహరింపజేశావు. నా చేత మంచి రాజ్యాన్ని సుస్థిరం చేశావు, ధర్మాన్ని సుస్థిరం చేశావు. ఇంకా ఎందుకు నువ్వు దుఃఖిస్తున్నావు, నీకెందుకు ఈ చింత అని అడిగితే స్వామి కృష్ణుడు చెబుతాడు, గోవిందేది యథాప్రంగతి కృష్ణామాంగోళవాసుని. గోవిందా అని ద్రౌపది పిలిచినప్పుడు ద్రౌపదికి కూడా కృష్ణ అని పేరు. కృష్ణ అంటే కృష్ణుడికి అనే పేరు, ద్రౌపదికి కూడా కృష్ణ అనే పేరు. ఎందుకు అంటే కృష్ణ అంటే నల్లటి ఛాయ, నల్లటి ఏ వర్ణం కలిగిన వాడు కలిగినది అని అర్థం. ద్రౌపది కూడా నల్లటి మేరి ఛాయ కలిగినదే, తాను నల్లటి రంగులోనే ఉండేది. కానీ ద్రౌపది ఎంత సౌందర్యవంతురాలంటే తనతో ఉండేటువంటి చిరకత్తలు ఆమె స్నానం ఆడేటప్పుడు, ఆమె అలంకరించుకునేటప్పుడు వీళ్ళకు కుంభావము అంటే పురుషున్నా నేనెందుకు లేకపోయాము, ఆయన ఈ ద్రౌపది సౌందర్యాన్ని అనుభవించగలిగే వాళ్ళని కదా, స్త్రీలు కోరుకునేంత అందం ద్రౌపదికి ఉండేదట. కానీ రంగు నల్లటి రంగు అయినప్పటికీ ఆ రంగు ఎదుటి వాళ్ళను కూడా మోహింపజేసేంత సౌందర్యం కలిగి ఉండేది ఆ ద్రౌపది. రాముడు కూడా పుంసాం మోహనోపాయ అంటారు, అంటే పురుషులు కూడా రాముడిని చూస్తే మోహించి తాము స్త్రీలుగా ఎందుకు అవ్వలేదు రాముడిని పొందడం కోసం అని అనుకునేటువంటి సౌందర్యం రామచంద్రుడు అయితే, స్త్రీలు కూడా పురుష భావం కలిగి తాము ద్రౌపదిని పొందాలని కోరుకునేంత సౌందర్యం ద్రౌపది. అటువంటి ద్రౌపది కృష్ణ అని పిలువబడుతుంది కనుక గోవిందేది యథాక్రమకు కృష్ణామాన్ దూరవాసం. అట్లా గోవిందాన్ని పిలిచినప్పుడు నేను దగ్గర ఉండి రక్షించలేకపోయాను, సరే నామం రక్షించవచ్చు కాగా నేరుగా నేను రక్షించలేకపోయాను. నిజానికి నాకు ఇప్పటికీ చింత కలిగి ఉంటుందయ్యా, ఎప్పటికైనా నేను ద్రౌపదికి రుణపడి ఉన్నాను అంటాడు కృష్ణుడు అర్జునుడితో. అంతటి సౌలభ్యం కలిగిన వాడు, అంత కృప కలిగిన వాడు, అంత ప్రేమ కలిగిన వాడు మా విషయంలో భగవంతుడు. అట్లా పేరు కూడా మనం ఆయన్ని స్మరిస్తే తాను మనం రక్షిస్తామని ఆయన సిద్ధపడి నారాయణ అష్టాక్షరి. అట్లాగే రెండవ మంత్రం ద్వయమంత్రం అని అంటారు. అది మనకి భగవంతుడికి, మనకి అమ్మవారికి, అమ్మవారికి భగవంతుడికి ఉండేటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయ నమః అనేది రెండవ మంత్రం. దీన్ని ద్వాదశాక్షరి అని అంటారు. అయితే ఈ మంత్రం మనకి కలిగిన వాడు కనుక అమ్మ ద్వారా స్వామి మనం రక్షిస్తాడని చెప్పేటువంటి అర్థాన్ని తెలియజేసేటువంటి మంత్రం ద్వాదశ అక్షరి. దానికి
ద్వయమంత్రము అని పేరు. దీన్ని ఎప్పుడైనా మనం స్మరించుకోవచ్చు. అష్టాక్షరిని మనం పవిత్రంగా ఉన్నప్పుడు, మన దేహం పవిత్రంగా ఉన్నప్పుడు, లోపలికి ఏ రకమైనటువంటి ఆహారం తీసుకోకుండా ఉన్నంత వరకే మన దేహం స్నానం చేసిన తర్వాత పవిత్రంగా ఉంటుంది అని అంటారు. ఒకసారి ఆహారం తీసుకుందామంటే, ఒకసారి లోపలికి ఏదైనా ఆహారం అంటే అది మంచినీళ్ళు కావచ్చు, ఇంకొక రకమైనటువంటి పానకం లాంటిది కావచ్చు, లేదా పళ్ళరసం కావచ్చు, లేదా ధాన్యం కావచ్చు, లేదా ఒక పప్పు లాంటిదో కూర లాంటిది ఏదైనా సరే, ఒక పండు లాంటిదో అది మనం లోపలికి తీసుకున్నాము అని అంటే మన శరీరం మలినపడినట్టుగానే భావిస్తారు. కనుక ఏ పదార్థము నీరు కూడా తీసుకునే సమయంలో స్నానం చేసిన తర్వాత దాన్ని మాత్రం అప్పుడు మాత్రమే స్మరించాలి, ఆ మంత్రాన్ని అప్పుడు మాత్రమే జపించాలి అని అంటారు. అష్టాక్షరికి కొన్ని నియమాలు ఉన్నాయి. అట్లా మనం భగవంతుని మంత్ర రూపంలో ఉండేటువంటి భగవంతుని మనం స్మరిస్తాం. ద్వాదశాక్షరి అని చెప్పబడేటువంటి అమ్మ సంబంధాన్ని మనకు తెలియజేసేటువంటి మంత్రం ఎప్పుడైనా సరే మనం ఏ కాలంలో ఏ సమయంలోనైనా ఎట్లా ఉన్నా సరే ఆ మంత్రాన్ని మనం స్మరించవచ్చు అని అంటారు మనకి పెద్దలు. ఆ తర్వాత మూడవ మంత్రం చరమశ్లోకము అని అంటారు. దాన్ని భగవద్గీతలో కురుక్షేత్ర సంగ్రామ సమయంలో అర్జునుడికి ఉపదేశం చేసేటువంటి గీతలో కృష్ణుడిగా తాను నరుడు అర్జునుడిగా మనకు పెద్దలు చెబుతారు, నారాయణుడు కృష్ణుడిగా మనకు పెద్దలు చెబుతారు. ఇక్కడ కూడా నారాయణుడు నరుడైనటువంటి అర్జునుడికి ఉపదేశం చేసినటువంటి ఒక శ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. పొద్దున చెప్పుకున్నాం ఆ శ్లోకాన్ని. అన్ని ఉపాయాలని, అన్ని ధర్మాన్ని నువ్వు వదిలేసి నన్నే శరణు వేడితే, నన్నే ఆశ్రయిస్తే నిన్ను నేను రక్షిస్తాను, నేను నీకు మోక్షాన్ని ఇస్తాను, ఈ కర్మబంధాన్ని నుంచి నిన్ను తొలగింపు చేస్తాను, ఈ సాంసారికమైనటువంటి కర్మను నేను తొలగిస్తాను అని ప్రమాణం చేసి చెప్పాడు భగవంతుడు కృష్ణుడిగా అర్జునుడైనటువంటి నరుడికి, అంటే మనకి. అది మూడవ మంత్రము అని అన్నారు. ఈ మూడు మంత్రాన్ని ఎవరైతే భగవంతుడు పొందాలని కోరుకుంటారో, ఎవరైతే ఈ సంసారం నుంచి విడుదల కోరుకుంటారో, ఎవరైతే ఈ శారీరకమైనటువంటి శరీర సంబంధాన్ని వదిలేయాలని కోరుకుంటారో, ఎవరైతే మళ్ళీ 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 ఒక శరీరంలోకి ప్రవేశించి కర్మను అనుభవించడానికి